ఏ హవా దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రజాకర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు గూస్ బంప్స్ అండి అంటున్నారు. అసలు అంటే హైదరాబాదులో జరిగిన సంఘటనని యథావిధిగా చూపించిన సినిమా రజాకర్. సేమ్ టైం బలగం సంజయ్ అన్న, అసలు అన్న గుంటూరు కారం కానివ్వచ్చు, ప్రతి సినిమాలో చాలా మంచి రోల్ చేస్తున్నారు. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ సినిమా చూస్తాను అన్న, చాలా కోపం వచ్చింది అన్న మీ మీద. నాకు ఏంటన్నా అలా చేశారు మీరు? అంటే నేను చేసేటప్పుడు కూడా నాకు అనిపించింది, అబ్బాయి ఎంత దారుణాలు చేశారు ఆ రజాకర్ టైంలో. నాకే బాధ అనిపించింది. కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ అన్ని రోల్స్ చేయాలి, ప్రాపర్గా చేయాలి, డైరెక్టర్ ఏం చెప్పింది అది చేయాలి. కానీ నాకు బాధ అనిపించింది, చాలా దారుణమైన రోల్ అండి. ఒక చిన్న పాపని తీసుకెళ్ళి బండగీసి కొడతా నేను, నాకే బాధ అనిపించింది. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు డూ ఇట్. ఓకే అన్న, మిమ్మల్ని చూస్తున్నప్పుడు చాలా మంచి పర్సన్ మీరు. అంటే అంత రఫ్ రోల్ మీరు చేసేటప్పుడు అసలు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు? ఏం చేస్తాం, రఫ్ అని ఏముండదు. సార్ చెప్పారు రజాకర్ అంటే మెయిన్. ఇక్కడ నేను ఎందుకు చేశానంటే బైరాన్పల్లి అనేది మెయిన్ ఎపిసోడ్. రజాకర్ మూవీలో బైరాన్పల్లి వాళ్ళు ఒక్కలే ఎదురు తిరుగుతారు, మొత్తం ఊరంతా ఎదురు తిరుగుతుంటారు. సో అదే మెయిన్ ఎపిసోడ్. దాంట్లో రాత్రి అంటే పొద్దున వాళ్ళని ఎలాగో అటాక్ చేయలేము. రాత్రి వాళ్ళ హెడ్ని ఊరవతలు పంపించేసి మేము రాత్రి 3 గంటలకు అటాక్ చేస్తాం. అటాక్ చేసి అంటే అక్కడ ఉన్న బైరాన్పల్లి ప్రజలందరినీ ఒకటేసారి చంపేస్తా. సో అది మంచి పవర్ఫుల్ రోల్. అది డైరెక్ట్గా ఇలా ఉంటుంది రోల్ అంటే, అరే కమాన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు డూ ఇట్. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టింగ్. సో నా యాక్టింగ్ నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను చేసిన క్యారెక్టర్. ఓకే అన్న, ఎట్టకేలకి సినిమా మొత్తానికి అంటే ఎపిసోడ్ల ప్రకారం ఉంది సినిమా. బట్ మీ ఒపీనియన్ ఏంటి రజాకర్ మీద? అంటే ఉన్నది ఉన్నట్టు చూపించలేదని కొంతమంది అంటున్నారు, బట్ మీరేమంటారు ఒక హైదరాబాద్గా? నేను ఒక హైదరాబాదేనండి. మా నాన్న తాత అందరూ హైదరాబాద్, పక్కా హైదరాబాదీ లోకల్. చాలా తక్కువ చూపించారు యాక్చువల్లీ, అసలు ఏం చూపించలేరు. ఈ 2.5 గంటల్లో ఎన్ని ఎపిసోడ్లు అని చూపించగలుగుతారు? పాపం అప్పటికి 4.5 గంటలు వస్తే దాన్ని కుదించి 2 గంటలకి తీసుకొచ్చాడు. సో అది చూపించాలంటే ఒక్క రోజంతా పడుతుంది, అది ప్రతి ఎపిసోడ్ తీసుకుంటూ కూర్చోవాలంటే. కానీ ఉన్న దాంట్లో మీకు చూస్తే ఎపిసోడ్ వైస్ ఉంది. ఎపిసోడ్ వైస్ ప్రతి పాత్ర గెస్ట్ పాత్రని వస్తాడు, ఆయన క్యారెక్టర్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. సో నేను తప్పు చూపించడం మాత్రం కరెక్ట్ కాదు, చాలా తక్కువ చూపించాడని నేను అంటాను. ఓకే. అండ్ సంజు గారి అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి? ఇప్పుడు భగవంతుడు మూవీ చేస్తున్నాను ప్రస్తుతానికి. భగవంతుడు ఇంకోటి అభిషేక్ పిక్చర్స్లో ఒప్పుకున్నాను, నితిన్ గారి మూవీ ఒప్పుకున్నాను. ఇంకో 6-7 మూవీస్ జరుగుతున్నాయి. ఓకే. అండ్ కెరియర్ అలా వెళ్ళిపోతుంది, ఎలా అనిపిస్తుంది అన్న అసలు? అంటే లాస్ట్ 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఎప్పుడైతే నాకు బలగం పడిందో 2023లో, అక్కడి నుంచి ఆగలేదండి. కంటిన్యూగా మీరు చూస్తున్నారు, భగవత్ కేసరి, గుంటూరు కారం, తర్వాత శైతాన్ వెబ్ సిరీస్, రంగబల్లి, ఇప్పుడు చూస్తే రజాకర్, అలా కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఓకే. అండ్ రజాకర్ సినిమా గురించి మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు? రజాకర్ మూవీ అండి, ఇది మన చరిత్ర, ఖచ్చితంగా చూడాలి. మళ్ళీ రజాకర్ లాంటి మూవీ మళ్ళీ రాదు, ఎందుకంటే అంత ఖర్చు ఎవరు పెట్టరు. రజాకర్ మూవీస్ చాలా వచ్చాయి కానీ ఇలాంటి మూవీ మళ్ళీ రాదు. డైరెక్టర్ గారు 10 ఏళ్ళు కష్టపడి దానిపైన రీసెర్చ్ చేసి ఉన్నట్టు చూపించడానికి చాలా కష్టపడి చేశారండి. దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ రజాకర్. థ్యాంక్ యూ.